శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథువు కథ చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఆయన తన కర్మలను ధర్మంగా చేస్తూ అయితే స్వాధ్యాయము ప్రవచనము మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఆ విధంగా ఉన్న మన పృథువు రాజ్యపాలన చేస్తూ ఒకానొక సమయంలో సత్రయాగంలో సభ్యులందరూ వింటూ ఉండగా తను తెలుసుకున్న దాన్ని ఆయన చెప్తూ వచ్చాడు. దాంతో ఈయనింతవరకు వచ్చాడు, ఇంకిక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉన్నది అని ఆయనను ముందుకు నడిపించడం కోసం గురువులొస్తూ ఉన్నారు. ఆ ఘట్టం మొదలవుతూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. పినువీధి నుండి మెల్లన చనుదెంచిరి బాలసూర్య సంకాస తనులో జనవినుత సిద్ధవర్యులు సనకాదులు సేముషీ విచక్షణులు అంతన్. ఓ విదురా అని మన మైత్రేయ మహర్షి విదురుణ్ణి పిలిచి ఏం చెప్తున్నారు అంటే, ఈ విధంగా మన పృథువు సభ్యులతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆకాశ వీధి నుంచి మెల్లగా చనుదెంచారు, దిగి వచ్చారు. ఎవరు అంటే సిద్ధవర్యులు, సిద్ధ పురుషులు. ఎందుకు సిద్ధ పురుషులు వచ్చారు? నీ ఇంటికే వస్తారు సిద్ధ పురుషులు, నీకు బ్రహ్మోపదేశం చేస్తారు అని భగవంతుడు ఆయన ఇంతకు ముందు యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు చెప్పారు. ఒకానొక సమయంలో మన పృథువు యజ్ఞాలు చేస్తూ ఉండగా ఏదో చాలా చేసుకున్నాడు. ఇంక ఒక్క యజ్ఞము అది చెడిపోతూ ఉన్నది మాట మాటికి ఇంద్రుడు అడ్డం పడి. ఆ సమయంలో వాళ్ళ కొడుకు ఆ అశ్వాన్ని తీసుకుని రావడానికి మాట మాటికి వెళ్తూ ఉన్నాడు. ఇదంతా చూసి హడావిడి పృథువే లేచాడు. ఇంకా ఇంద్రుడిని ఏదో చేసేస్తానని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆగాగన్నాడు. ఇంకా ఆయన ఆగిపోయాడు. తర్వాత బ్రహ్మదేవుడు తగ్గితే తగ్గిందిలే, ఒక్క కర్మ, ఒక్క యజ్ఞం, ఇప్పుడేంటి విషయం అక్కడ, అయితే అయింది, ఇంక ఊరుకో అనేసరికి ఆయన మంచిదనుకున్నాడు. యాగ సమాప్తి చేసేసరికి ఇంక అప్పుడు భగవంతుడొచ్చి ఆయన ఆ విధంగా సిద్ధమై ఉన్నాడు కాబట్టి ఆయనకు కనిపించి కొన్ని విషయాలు చెప్పి, అదే సమయంలో ఆయన ఏమన్నారంటే భగవంతుడు, నువ్వు చేయవలసిన కర్మలను ధర్మంగా చేస్తూ వెళ్ళావంటే ఒకానొక సమయంలో నీ ఇంటికే సిద్ధ పురుషులొచ్చి నీకు ఉపదేశం చేస్తారు అని చెప్పారు. అందుకని ఈ సిద్ధ పురుషులు ఈయన సిద్ధమయ్యాడు కాబట్టి వాళ్ళు మార్గం చూపించడం కోసం వచ్చారు. వాళ్ళెట్లా ఉన్నారు అంటే బాల సూర్యులలాగా ఉన్నారు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నారు. అటువంటి శరీరాలతో అంటే ప్రకాశమానమై ఉన్నారు. సనకాదులు వాళ్ళు సనకుడు, సనందనుడు, సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు అని కొన్ని పేర్లు చెప్తారు. వాళ్ళు సేముషి విచక్షణులు, విచక్షణ జ్ఞానం, సదసత్ విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు. సేముషి అంటే ఏదైతే మాయను తొలగిస్తుందో అటువంటి జ్ఞానంతో కూడి ఉన్న వాళ్ళు. అంతన్ వాళ్ళు నెమ్మదిగా దిగి వచ్చారు. దిగి వచ్చి అనఘాత్ములు అతిథి రూపంబున ఆ గృహమేధి ప్రాణములు ఉద్గతిచే తనరిన ప్రత్యుద్గతి వందనముల మరలన్ ప్రతిష్ఠితంబులగుననుచున్ వినబడు వచన న్యాయంబున ఉద్గతములగు ప్రాణములన్ క్రమ్మర పొందను కోరువాడునన్ బోలే అనుచర ఋత్విక్ సదస్యుడై పృథుడు అంతన్. మన పృథువు ఏం చేశాడంటే, ఆ వచ్చిన వాళ్ళు అనఘాత్ములు, అఘము అంటే పాపము, కోపము కోరిక లేని వాళ్ళు పుణ్యాత్ములు. అటువంటి వాళ్ళు అతిథుల రూపంగా ఇప్పుడు తన ఇంటికి రాగానే గృహమేధికి ఎవరైనా సరే సత్పురుషులు మన ఇంటికొచ్చారు అంటే మనము పట్టించుకోకుండా కూర్చుని ఉన్నాము, లేదా ఎదురు వెళ్ళి వాళ్లకు కావలసిన మర్యాదలు చేయలేదు, వాళ్ళని పలకరించలేదు, అట్లా ఉన్నాము అంటే ఏం జరుగుతుంది? మన ప్రాణాలు పైకి లేస్తాయి. మన ప్రాణాలు పైకి లేస్తాయి. పై ప్రాణాలు పైనే పోయాయి అని చెప్తారు. ఎందుకట్లా జరుగుతూ ఉంది అంటే అహంకారంతో పైకొస్తాడు వాడు. ఆ విధంగా జరిగితే దాన్ని మళ్ళీ కుదురుకునేలాగా చేయడానికి ఏం చెయ్యాలి అంటే
ప్రత్యుద్గతి వందనములు. ఎదురు వెళ్ళి నమస్కారం చేసి, వాళ్ళని పలకరించి, లోపలికి తీసుకొనొచ్చి ఇవన్నీ చేసేసరికి ఏమవుతుందంటే, అహంకారంతో పైకి లేచిన ప్రాణము మళ్ళీ వెంటనే దాని స్థితికి వెళ్ళి ఉంటుంది. ప్రతిష్ఠితమవుతుంది అని ఒక న్యాయమైన వాక్కున్నది. అది అట్లా వినిపిస్తూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఎవరైనా పెద్దలింటికొస్తే మనము పలకరించలేదు, మర్యాద చెయ్యలేదు, గౌరవం చూపించలేదంటే పై ప్రాణాలు పైకే పోతాయి అని ఒక మాట ఉంటుంది లోకంలో. అందుకని ఇప్పుడు ఆ విధంగా ఉద్గతములైన పైకి లేచిపోతూ ఉన్న ప్రాణాలను క్రమ్మర మళ్ళీ వెనక్కి తీసుకుని రావాలనుకునేవాడేం జేస్తాడు, లేస్తాడు. లేచి వెళ్ళి పలకరించి, నమస్కారం చేసి తీసుకొనొచ్చి కూర్చునిపెట్టి, వాళ్ళొచ్చిన విషయం కనుక్కొని అవన్నీ చేయవలసి ఉంటుంది. అట్లానే ఇప్పుడు మన ఋతువు కూడా అనుచర ఋత్విక్ సదస్యుడై తన అనుచరులతో పాటు, ఋత్విక్కులతో పాటు సదస్సులో ఆ సభలో కూర్చున్న వాళ్ళతో పాటు కలిసి పృథుడు అంతా ఇంకా ఎదురు వెళ్తూ ఉన్నాడు. ఇంద్రియేశుడు గంధాదిక ఇష్ట గుణముల గూర్చి ఉద్గమన క్రియ గోరి చేయు పగిదిన్ పృథు చక్రవర్తి సంభ్రమముతోడ మహిత భక్తిని ప్రత్యుద్గమనంబు చేసెన్. మనసు ఒక్కొక్కసారి ఏదో మంచి వాసనొస్తూ ఉన్నది ఎక్కడి నుంచైనా, మంచి దృశ్యం కనిపిస్తుంది ఏదైనా, ఏదైనా శబ్దం వినిపిస్తుంది చక్కగా అంటే, ఎట్లా అది లేచి పరిగెడుతుందో, అంత వేగంగా మనవాడు గూడా ఉద్గమన క్రియ గోరి చేయు పగిదిన్. ప్రాణాలు వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు కోరికల వెంటబడి ఇంద్రియ పదార్థాల వైపుకి వెళ్ళిపోయినంత వేగంగా మన పృథువు ఈసారి సంభ్రమంతో, గొప్ప భక్తితో మన సత్పురుషుల దగ్గరికి అంతే వేగంగా పరిగెత్తాడు. ప్రత్యుద్గమనము చేశాడు. ఘనగౌరవమున అమ్ముని జనచిత్త వశీకృతుడు, సభ్యుడు, ప్రియుడు, వినయానత కంధరుడై జనవరుడు ఆ పరమయోగి చంద్రులన్ ఎలమిన్. గొప్ప గౌరవంతో కూడి మునుల యొక్క మునిజనుల యొక్క చిత్తాన్ని వశం చేసుకునేవాడు. ఈయనను చూస్తే మునిజనులందరూ వాళ్ళ మనసులు ఈయన పైన బెట్టుకుంటారు. అంతటి గౌరవం చూపిస్తాడు మనవాడు. సభ్యుడు, సభ్యత కలిగినవాడు. సభ్యుల మధ్యలో ఎట్లా ప్రవర్తించాలి అని తెలిసినవాడు. అసభ్యంగా ప్రవర్తించడము అంటే, మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళను అనుసరించి మనము ప్రవర్తించడము సభ్యత కలిగి ఉండడము. మనం ఒకవేళ ఒక 7, 8, 9, 10 చిన్న పిల్లలున్నారు. టీనేజ్ పిల్లలున్నారు. మనం ఒక 40, 50 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళమైతే, మనం అటువంటి వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తాము? లేదా మనం ఒక 40, 50 ఏళ్ల వయసులో ఉన్నాము. ఇంకొక మన వయసులో వాళ్ళున్నప్పుడు వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తాము? మనం ఒక 40, 50 ఏళ్ల వయసులో ఉన్నాము. ఎవరైనా 70, 80, 90 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళుంటే ఎట్లా వ్యవహరిస్తాము? మనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళతో, మనతో సమానంగా చదువుకున్న మన క్లాస్‌మేట్స్‌తో, మనకన్నా చిన్న పిల్లలతో మనం ఎట్లా వ్యవహరిస్తాం అవన్నీ తెలిసి వ్యవహరించడము సభ్యత కలిగి ఉండడం. అంటే ఆ సభలో మీరెక్కడున్నారో ఆ సమయంలో సభ అంటే కొంతమంది కూడి ఉన్న ప్రాంతం. అక్కడ ఆ సమయంలో ఉన్నవాళ్ళెవరో చూసుకుని, దాని ప్రకారము నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తే దాని పేరు సభ్యత. అయితే పెద్దలున్నారక్కడ, చదువుకున్న వాళ్ళున్నారు, అనుభవంలో వృద్ధులున్నారు. వాళ్ళందరూ ఉంటే, నీకింకా అంత వయస్సు లేదు, అంత అనుభవం లేదు, అంత జ్ఞానం లేదు. అయినా గూడా వాళ్ళతో సమానంగా నువ్వు ప్రవర్తించావనుకో, అటువంటప్పుడు నువ్వు అసభ్యంగా అంటే, ఆ సభకి సరిపోని విధంగా ప్రవర్తిస్తున్నావు అనర్థం. ఎవరు ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి, ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి మనం ప్రవర్తిస్తే దాని పేరు సభ్యత. మనవాడు సభ్యుడు. ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి? తన రాజ్యంలోని ప్రజలతో ఎట్లా ఉండాలి?
తన ఇంట్లో తన భార్యాబిడ్డలతో ఎట్లా ఉండాలి, తన తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, ఇక్కడ సత్రయాగంలో ఇంతవరకు ఉన్న అనుచరుల మధ్యలో, ఋత్విక్ జనం మధ్యలో ఎట్లా ఉండాలని తెలిసినవాడు. ఇప్పుడు ఇంతవరకు ఆయన తనకు తెలిసినవన్నీ వాళ్ళకు చెప్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు తనను మించిన జ్ఞానం కలిగిన వాళ్ళొచ్చేసరికి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా వెంటనే మారిపోయింది ఆయన వ్యవహారము. కాబట్టి ఆయన సభ్యుడు. ఆ విధంగా సభ్యత కలిగి ఉన్న వాళ్ళెవరుంటారో, వాళ్ళు ఎప్పుడైనా సరే అందరికీ ప్రియులై ఉంటారు. మనవాడు ఆ విధంగా ప్రియుడు, సభ్యుడు, అందరి మనసులు చూరగొన్నవాడు. వినయ ఆనత కంధరుడై తలవంచి వినయంగా ఆ జనవరుడు రాజుగారు ఆ పరమయోగి చంద్రుల దగ్గరికి ఎలమిన్ ఎంతో గౌరవంతో పరిగెడుతూ వెళ్ళాడు. పూని అర్హాసనాసీనులను గావించి కరమర్ధిన్ విధివత్ ప్రకారమునను పూజించి తత్పదాంభోరుహ క్షాళన సలిలంబులు ఆత్మ మస్తమున దాల్చి హాటక కలిత సింహాసనాసీనులై విహితాగ్నులను బోలి వెలుగుచున్న సర్వాగ్రజన్ముల సనకాదులను చూసి అతుల శ్రద్ధా సంయమాన్వితుడు పరమ సంప్రీత మతియునునై పలికెను ఆ రాజు కోరి ఓ మంగళాయనులారా పూర్వభవనంబునందు ఎద్ది మంగళప్రద సుకర్మము ఏను చేసితునో మిమ్ము చూడన్ ఇప్పుడు కలిగెను అని అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే పూనుకుని పనిగట్టుకుని ఆయనే స్వయంగా వాళ్ళని పిలుచుకునొచ్చి అర్హమైన వాళ్లకు ఉచితమైన ఆసనాలను చూపించి వాళ్ళను కూర్చోబెట్టి ఆసీనులను గావించి కరం కోరుకుని అర్ధిన్ కావాలని గొప్పగా విధివత్ ప్రకారంగా వాళ్ళను పూజించి గౌరవించి తత్పదాంబోరుహ క్షాళన సలినము వాళ్ళ పాదాలను ప్రక్షాళనం చేసి ఆ నీటిని తన మస్తమున తలపైన దాల్చి హాటక కలిత సింహాసనాసీనులై ఆయన చూపించిన బంగారపు సింహాసనాలపైన వాళ్ళు ఆసీనులై కూర్చుని ఉన్న వాళ్ళను చూసి వాళ్ళెట్లా ఉన్నారు, వాళ్ళ సింహాసనాలపైన వాళ్ళ ఉచితాసనాలపైన కూర్చున్న మన సిద్ధులు విహితాగ్నులలాగా ఉన్నారు. ఆహుతి చేసిన అగ్నులలాగా జ్వలిస్తూ ఉన్నారు. ఆ విధంగా పోలికతో వెలుగుతూ ఉన్న సర్వ అగ్రజన్ములు, శర్వుడు అంటే శివుడు, శివుడికి అగ్రజన్ములు ఆయన కన్నా ముందు పుట్టిన వాళ్ళు సనకాదులు వాళ్ళను చూసి అతుల శ్రద్ధ సంయమాన్వితుడు శ్రద్ధతో సంయమనంతో కూడిన వాడై అతులము సాటిలేని శ్రద్ధతో మనస్సమాధితో ఏకాగ్రచిత్తంతో ఉన్నవాడై పరమ సంప్రీతితో ఉన్న మతితో ఉన్న మన రాజు ఈ విధంగా కోరి కావాలని వాళ్లతో పలుకుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఓ మంగళాయనులారా, ఓ మంగళస్వరూపులారా, పూర్వభవనంబునందు నా పూర్వజన్మలో నేను ఏ మంగళప్రద సుకర్మము చేసి తినో, నేను ఏ పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని ఇప్పుడు చూడగలిగాను, మిమ్మల్ని ఇప్పుడు చూశాను. నా పూర్వజన్మల్లో నేను ఎటువంటి పుణ్యకర్మలు చేసుకున్నానో ఇప్పుడు నా కళ్ళారా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అని వెండియును ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, భువిని ఎవ్వని ఎడ విప్రులు భవుడును విష్ణుడు తదియ భక్తులును ప్రసన్న వదనులగుదురో వానికి భువి దివిని అసాధ్య కర్మములు లేవు అరయన్. అరయన్ అంటే తరచి చూస్తే, విచారించి చూస్తే ఈ భూమి మీద ఎవ్వడి పట్ల విప్రులు, పండితులు, జ్ఞానులు, భవుడు శివుడు, విష్ణువు, వాళ్ళ భక్తులు వీళ్ళందరూ కూడా ప్రసన్నులవుతారో, ముఖాలన్నీ ప్రసన్నంగా ఉంచుకుని సంతోషంగా వీడి పట్ల చూస్తూ ఉంటారో, అటువంటి వాడికి ఈ భూమి మీద గాని, పైన ఆకాశంలో గాని, దివిలో గాని, భూమిలో గాని అసాధ్యమైన కర్మలు ఇంకా లేవు, వాడు సాధించలేని కర్మ లేదు అని మరియును
అనఘాత్ములారా లోకంబులన్ ఈక్షించుచున్ పర్యటనంబు చేయు మిమ్ము సర్వదర్శనుండైన ఆత్మన్ కనుంగొనజాలని సర్వదృశ్యంబు చందంబున ఈ లోకంబు కనుంగొలజాలకుండును. అట్టి మహాత్ములరైన మీ దర్శనంబునం చేసి నేను ధన్యుండనైతిని అదియునుగాక. ఓ అనఘాత్ములారా, ఓ పుణ్యాత్ములారా అని చెప్తూ ఆయన ఒక మాట చెప్తారు. మన పోతన గారు మూల భాగవతంలో, వ్యాస భాగవతంలో ఉన్నదాన్ని ఉన్నట్టు ఇక్కడ రాశారు. ఎంత చక్కని మాట అంటే, వీళ్ళు ఆకాశంలో నుంచి పరమయోగి జనులు సిద్ధులు, ఆత్మసిద్ధులు వాళ్ళు. దేదీప్యమానంగా వెలిగిపోతూ దివి నుంచి భువికి దిగి వచ్చారు. ఈయన లేచి వెళ్ళి వాళ్ళని పిలుచుకునొచ్చి ఉచితాసనాల పైన కూర్చుండబెట్టి వాళ్ళ ఎదురుగా వినయంగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, పైగా అంటూ ఉన్న మాటేమి, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని చూడగలుగుతూ ఉన్నానో, మీ వంటి వాళ్ళు ప్రసన్నులైతే ఇంకా అటువంటి వాడు సాధించలేనిదేమున్నది అని చెప్తూ ఉంటే, నాకు కూడా వీళ్ళు కనిపిస్తే బాగుండు గదా! నాకెందుకు కనపడరు? ఎందుకు అంటే, నాకంత భాగ్యం లేదు, నేనంత పుణ్యం చేసుకోలేదు అని ఒక కారణం చెప్పుకోవచ్చు. లేదా ఇవన్నీ పురాణాల్లో ఉంటాయి, నిజంగా బయటెక్కడ కనపడవు. కాబట్టి నాకు నిజంగా వీళ్ళు కనపడరు అని చెప్పుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఇటువంటి సిద్ధులు ఆకాశంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చి నా కళ్ళ ముందు కనిపించొచ్చు గదా! ఎందుకు కనపడరంటే మరి లేరు నిజంగా. వీళ్ళు పురాణాల్లోనే ఉంటారు. నిజంగా లేరు గాబట్టి కనపడరు అని అనిపించొచ్చు ఒక్కొక్కసారి. లేదా నేనంత పుణ్యం జేసుకోలేదు గాబట్టి నాకు కనపడరని అనిపించొచ్చు ఒక్కొక్కసారి. కానీ రెండూ గాదు కారణాలు. చూసే చూపు, జ్ఞానపు చూపు ఇంకా మనకు కలగలేదని అర్థం. వాళ్ళు కనిపించకుండా పోరు. ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. ఏ రూపమైనా ఒకటేలాగా ఉంటుంది. ఏ రూపమైనా సరే మనం కోరుకున్న రూపంలో వాళ్ళు మనకు కనిపిస్తారు. ఒకసారి సనత్ కుమారుడిలాగా, ఒకసారి సనత్ సుజాతీయుడిలాగా, ఒకసారి నారదుడిలాగా, ఒకసారి పరమాత్మగా, ఒకసారి బ్రహ్మదేవుడిగా, ఒకసారి లేదా ఇక్కడ నలుగురు కలిసొచ్చిన విధంగా ఒకసారి. ఏ రూపంగానైనా వాళ్ళు కనిపించొచ్చు. కానీ వాళ్ళెప్పుడైనా సరే జ్ఞాన జ్యోతులు వాళ్ళు. వాళ్ళు మనం కోరుకున్న రూపంలో కనిపిస్తారు. అయితే కనిపించట్లేదు గదా! మరి నాకెందుకు అంటే చూద్దాము. లోకంబులన్ ఈక్షించుచున్ పర్యటించు. లోకాలన్నీ చూస్తూ పర్యటిస్తూ ఉంటారు మీరు. అన్ని లోకాలను తిరిగి చూస్తూ, అన్ని లోకాల్లో పర్యటిస్తూ ఉన్న మిమ్మల్ని సర్వదర్శనుండైన ఆ ఆత్మను, ఆ ఆత్మ గూడా ఇట్లానే అన్నింటిని దర్శిస్తూ ఉంటుంది. అదన్నింటిని దర్శిస్తుంటుంది గాబట్టే దాని పేరు ద్రష్ట. అది సర్వద్రష్టగా ఉండి అన్నీ జూస్తూ ఉంటుంది. అన్ని లోకాల్లో. ఎన్ని లోకాలుంటాయి మనకి మొత్తము? 3 లోకాలుంటాయి. ముఖ్యంగా మనకు 3 లోకాలుంటాయి. ఒకటి జాగృత్, ఒకటి స్వప్న, ఒకటి సుషుప్తి అని 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఎక్కడ ఏది జరిగినా సరే, సర్వాన్ని దర్శనం చేసే ఆత్మ ఒకటుంటుంది. అన్నింటిని చూస్తున్న ఆ ఆత్మను, ఆ ఆత్మ ఏమి చూస్తుందో ఆ దృశ్యాలు సర్వము చూడగలవా? లేవు గదా! ఈ ఆత్మ సర్వ దర్శనం చేస్తుంటే, ఆ సర్వ దృశ్యము ఆత్మను చూడలేవు. ఎందుకు అంటే, సర్వ దృశ్యము అనాత్మ జగత్. అనాత్మ ప్రపంచము సర్వదృశ్యము. దాన్ని దృశ్యము అంటారు. దాన్ని జగత్ అంటారు. దాన్ని విశ్వం అంటారు. సర్వం అంటే విశ్వం అని అర్థం. సర్వం విశ్వానికి ఇంకొక అర్థం. విశ్వం అంటే ఈ వరల్డ్, ద యూనివర్స్ గాదు. విశ్వం అన్నదానికి అర్థం మొత్తం, సర్వమని. ఈ మొత్తం దృశ్యమంతా అనాత్మ తత్వం. ఈ అనాత్మలు ఆత్మను చూడలేవు మరి. ఆత్మే అనాత్మలను చూస్తూ ఉంటుంది. అనాత్మ జగత్తంతా దృశ్యంగా ఆత్మకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ చూస్తుంటుంది గాబట్టి. కానీ ఈ దృశ్య ప్రపంచం ఆత్మని దర్శనం చెయ్యలేవు. అట్లానే ఎవరైతే దేహాదులతోటే ఉండి
ఆ దేహాద్యభిమానాలతో ఉండి, ఈ దేహం నేను అని అనుకుంటున్న వాడెవడున్నాడో వాడు అనాత్మ. అటువంటి అనాత్మ ఆత్మను చూడలేడు. అవకాశం లేదు. ఆ విధంగానే ఈ లోకము మిమ్మల్ని చూడలేదు అని చెప్తున్నారు. ఎందుకు? ఆ వచ్చినదెవరు? ఆత్మే గురుస్వరూపమై ఏదో ఒక రూపము. ఈ చూస్తూ ఉన్నవాడు, ఈ తెలుసుకోగోరుతూ ఉన్నవాడు జిజ్ఞాసువెవడున్నాడో వాడికి ఉపదేశం చేయడం కోసము ఆ ఆత్మ అసలు దానికి ఏ రూపం లేదు. ఆ ఆత్మ నిరాకారం. కానీ వీడు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వాడు కోరుకున్న రూపంలో జ్ఞాన స్వరూపంగా వచ్చి దర్శనమిచ్చి నేర్పిస్తూ ఉంటుంది. ఇది జరుగుతుంది. అయితే ఎందుకు చూడలేకపోతున్నాం మనము? పోనీ నారదుడొస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. సనత్ సుజాతుడొస్తూ ఉంటాడు. సనత్ కుమారుడొస్తాడు. లేతే అందరూ కలిసి ఇట్లా వస్తారు. లేతే భగవంతుడొస్తాడు. లేతే ఇంకెవరైనా వస్తారు. నాకెందుకెవరు రారు అంటే, వాళ్ళు రావడానికి నువ్వు చూడట్లేదు గదా! నువ్వు ఓన్లీ దృశ్యంగా మాత్రమే ఉన్నావు. ఈ దేహాన్ని జూసుకొని ఇది నేననుకుంటావు. లేదా ఇంద్రియాలు చూసి నేననుకుంటావు. ప్రాణం చూసి నేననుకుంటావు. ఇక్కడిక్కడ అనాత్మ ప్రపంచంలో తిరుగుతున్న నువ్వు ఆత్మను చూడలేవు గాబట్టి, ఆ ఆత్మే ఈ రూపంతో వచ్చి నీకు ఆత్మ బోధ, ఉపదేశం చేస్తే గూడా నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. వాళ్ళెప్పుడైనా సరే వీళ్ళందరూ నారదుడైనా సరే, సనత్ కుమారులైనా సరే వీళ్ళందరూ దివి నుంచే భువికి దిగుతూ ఉంటారు. దివి అంటే ప్రకాశము. ఆత్మ ప్రకాశం దగ్గర నుంచే దిగొచ్చి ఈ భువి ఏదైతే భవనమున్నదో, జీవభావంతో ఉన్నదేదున్నదో దానికి ఉపదేశం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ దివి నుంచి భువికి రావాల్సిందే మరి. వస్తారు. అయితే లోచూపుండాలి. లోపలికి చూస్తూ ఉంటే అక్కడ తెలుస్తూ ఉంటుంది. లేకపోతే తెలియదు. ఓన్లీ ఈ దేహం నేను అనుకుని బయట ఇట్లాంటి దృశ్య ప్రపంచాన్నే చూస్తూ ఉన్నంత వరకు వీటి వెనకాల ఉన్న ఈ ద్రష్టను తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి, మీరు అంతటా తిరిగి చూస్తూ ఉన్నా గూడా మిమ్మల్ని ఈ లోకస్తులు చూడలేరు అని చెప్తూ ఉన్నాడు. మనకెందుకు నాకు కనపడట్లేదు మరి నేనెందుకు చూడలేకపోతున్నాను అంటే, నువ్వు దేహం దగ్గర నుంచి చూస్తున్నావు. దేహాభిమానంతో ఉండి ఒకవేళ నువ్వు అనాత్మవై చూస్తే మాత్రం ఇది తెలియదు. వీళ్ళొచ్చినా గూడా వాళ్ళు రారు. ఎందుకంటే నువ్వు సిద్ధం గాలేదు గదా! తెలుసుకోవడానికి నువ్వు సిద్ధం అవ్వలేదు గాబట్టి, చూసే చూపు సిద్ధం అవ్వడం అంటే ఏమి? చూసే చూపు నీకు కలగలేదు గాబట్టి, వాళ్ళు రారు మరి. నీకా చూపెప్పుడు కలుగుతుందో, నువ్వు కోరుకున్న రూపంలో వాళ్ళొచ్చి అక్కడే కూర్చొని, ఎక్కడ కూర్చొని? నీ హృదయాకాశంలోనే కూర్చుని అక్కడే ఉపదేశం చేస్తారు. అక్కడే తెలుసుకోవాలి దాన్ని. అని ఆయన చెప్తూ, అట్టి మహాత్ములైన మీ దర్శనము చేసి, నేను ధన్యుండనైతిని. ధన్యుడు అంటే ధనం కలిగినవాడు. ఏ ధనము అంటే ఆత్మధనం. మీరు నాకు దర్శనం ఇచ్చారు కాబట్టి, నాకు ఆత్మధనం కలిగినట్టే. నేను ధన్యుడినయిపోయాను. ఎందుకు అంటే మీరు కనిపించారంటేనే నాకు ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేస్తే మీరేం చెప్పారో దాన్ని నేను మనన నిధిధ్యాసనలతోటి సాక్షాత్కరింపజేసుకున్నానంటే అది నేనే అయిపోతాను. కాబట్టి ఆ ధనం ఆత్మధనం ఆల్రెడీ ఉన్నది నాకు. దాన్ని చూపించడం కోసం, గుర్తు చూపించడం కోసం మీరొచ్చారు. కాబట్టి నేను ఆల్రెడీ ధన్యుడిని. మీ దర్శనం నాకెందుకయ్యింది? ఎందుకు అంటే నేను ద్రష్టగా చూస్తూ ఉన్నాను కాబట్టి. లోచూపు పెంచుకుని జ్ఞానంతో చూస్తూ ఉన్నాను గాబట్టి మీరు నాకు గనిపించారు. మీరు నాకు కనిపించారంటే ఏమి? నేను జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి సిద్ధమయ్యానని. కాబట్టి ఆ సిద్ధమై ఉన్న ఆ ఆత్మధనమేమున్నదో నాకు ఆల్రెడీ లభించినట్టే కాబట్టి నేను ధన్యుడిని అని చెప్పాడు. అదియునున్ గాక. అరయన్ ధరిత్రినెవ్వని గృహంబు మహార్హ జన ఉపభోగ్య విస్ఫురిత తృణాంబు భృత్య గృహభూముల సారెతనర్చునో అట్టి మందిరపతి జగతిన్ కడు ధన్యుడటండ్రు కాన సుస్థిరమతి మీరు వచ్చుటన్ అశేష శుభంబుల నేను పొందెదన్. పొందెదన్ ఎందుకు పొందితిన్. అరయన్ తరచి చూస్తే, విచారించి చూస్తే ఈ భూమి మీద ఎవరో ఒకాయన ఉన్నాడనుకోండి. ఆయనింట్లో, ఆయన గృహంలో మహా అర్హమైన, గొప్ప శ్రేష్టమైన, విలువైన, జనులకు ఉపభోగ్యమైన, మనుషులు అనుభవించడానికి కావలసిన
వస్తువులు, పదార్థాలు అన్నీ ఉన్నాయనుకోండి. కాక అదే సమయంలో ఆ గృహమేధి అంటే ఆ గృహస్థుడి ఇంట్లో మహాత్ములకు అర్హమైన తగిన ఏ ఉపభోగ్యమైన వస్తువులున్నాయో, మహాత్ములెవరైనా ఎప్పుడైనా నా ఇంటికొస్తే వాళ్ళు కూర్చోడానికి అనువైన ప్రదేశం లేదు. వాళ్ళు మనతో మాట్లాడడానికి తగిన అవకాశం లేదు అంటే, ఇంక వాడింట్లో ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, ఎన్ని వస్తువులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు ఏమైనా ఉండొచ్చు గానీ, మహాత్ములు ఇంటికి రావడానికి, వాళ్ళొచ్చి కూర్చోడానికి, మనతో మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంటే, అటువంటి ఇల్లు ఈ జగతి మీద తర్వాతొస్తుంది. కింద చెప్తారు. అదేదో పాములు చుట్టుకున్న చెట్టులాగా ఉంటుంది. కానీ, పలాని వాడొకడున్నాడెవడో. వాడు వాడింట్లో పెద్ద పెద్ద వస్తువులుండొచ్చు, ఉండకపోవచ్చు. వాడు నిజంగా చాలా గొప్ప ధనవంతుడు గావచ్చు. ఆయన ఇంట్లో గొప్ప గొప్ప విలువైన వస్తువులుండొచ్చు. ఆయన గూడా గొప్ప గొప్ప విలువైన వస్త్రాలు ధరించొచ్చు. ఇంకేమైనా మంది మార్బలం అన్నీ ఉండొచ్చు. అంతస్తులు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు. లేదా చిన్న ఇల్లేదో ఉండొచ్చు. బహుశः వాళ్ళింట్లో ఎక్కువగా వస్తువులేమీ లేవు. పెద్ద పెద్ద అందమైన మెత్తటి తివాచీలు, పరుపులు, పట్టు పరుపులు అవన్నీ లేకపోయుండొచ్చు. ఏదో వాళ్ళు పడుకోవడానికి, కూర్చోవడానికి ఒక పక్కలాంటివి ఉన్నాయి. అయినా సరే, ఎట్లా ఉన్నది వాళ్ళింట్లో పరిస్థితి, వాళ్ళు ధనికులా, వాళ్ళు పేదవాళ్ళా అని సంబంధం లేదు. కానీ పెద్దవాళ్ళెవరైనా వస్తే, మహా అర్హజనులెవరైనా వస్తే, వాళ్ళని కూర్చోబెట్టడానికి ఏదైనా అనువైన చోటుండి, వాళ్లకు కావలసిన విస్ఫురిత తృణ అంబు భృత్య గృహ భూములు, తృణం అంటే వాళ్ళకు కూర్చోవడానికి ఏదైనా ఆసనము, దర్భాసనం లాంటిదేదైనా, లేదా ఇప్పుడు దర్భాసనాల పైన కూర్చునే వాళ్ళెవరున్నారు మహాత్ములు, పోనీ సోఫాలోనైనా సరే ప్రశాంతంగా కూర్చోవడానికి. ఏదో సేవలు చేయడానికి భృత్యులు, అంబులు వాళ్ళు కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, తాగడానికి మంచినీళ్ళవి. అట్లానే గృహ భూములు వాళ్ళు కూర్చునేందుకు, వాళ్ళు పడుకునేందుకు ఏదైనా వసతి చూపించడానికి అవకాశమున్న ప్రాంతాలు. ఇటువంటివన్నీ సారెన్ వరసగా తనర్చునట్టి ఉన్న మందిరపతి ఆ ఇంటి యజమాని ఎవరున్నారో, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ భూమి మీద వాళ్ళు గొప్ప కడు ధన్యులు. అటండ్రు అని అంటూ ఉంటారు కాబట్టి, సుస్థిరమతిని ఇటువంటి గొప్ప బుద్ధితో నా కోసం మీరు వచ్చారే, ఆ విధంగా రావడం వల్ల అశేష శుభాలు, అంతులేని శుభాలు నాకు కలిగాయి అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అదియునుగాక. లేకపోతే ఒకవేళ వాళ్ళింట్లో ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా డబ్బులుండొచ్చు, వస్తువులు, వాహనాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు గానీ, ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికొస్తే కూర్చోమనడానికి లేదు, మంచినీళ్ళిచ్చేది లేదు, పలకరించేది లేదంటే, అటువంటి వాళ్ళ ఇల్లు అశుభాలతో నిండి ఉంటుంది అని ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. వరమతులారా! ఎవ్వని నివాసము తీర్థ పదాంతరంగులై పరగినయట్టి భాగవత పాద జలంబులు సోకవేనిన్ తత్పురుషుడు భూరి సంపదల పొంపిరిపోయిననైన వాని మందిరము బురగ ప్రకీర్ణ జగతీజము పోలునటండ్రు కోవిదులు. కోవిదులు అంటే తత్వం తెలిసిన వాళ్ళేమంటారంటే, ఓ వరమతులారా, ఓ సిద్ధ పురుషులారా, ఎవరి నివాసం వాళ్ళకి ఇల్లు ఉంది, వాకిలి ఉంది, పిలికున ఉన్నాయి, భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి గానీ తీర్థ పదాంతరంగులై పరగిన ఎట్టి భాగవత పాద జలంబులు సోకవేనిన్. ఇంటికి ఎవ్వరు పెద్దవాళ్ళు రారు. వాళ్ళింటికి ఎవరు రారు మహాత్ములు. వాళ్ళింట్లో కూర్చుని భోజనం ఏమైనా చేయడం, వాళ్ళతో కూర్చొని పలకరించడం ఇటువంటివన్నీ లేవీ లేవు. ఎంతసేపు డబ్బుల గురించి, ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడేవాళ్ళు. ఎంతసేపు కోపాలతో, కోరికలతో ఉన్నవాళ్ళే నిండి ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. శాంతమూర్తులు వచ్చి కొంతసేపు కూర్చుని
మాట్లాడి వెళ్ళడం అన్నది ఆ ఇంట్లో ఎప్పుడూ జరగట్లేదు అంటే, అప్పుడు తత్పురుషుడు భూరి సంపదలన్ పొంపిరిపోయిననైనా వాడి దగ్గర ఎంత గొప్ప సంపదలు ఉండొచ్చు, లేదా వాడు ఎంత పేదవాడైనా కావచ్చు. వాడికొక ఇల్లు ఉన్నది, భార్య, భర్తో, పిల్లలు అన్నీ ఉన్నా గూడా ఏమీ లేనివాడే వాడు. వాని మందిరం ఎట్లా ఉంటుంది వాడిల్లంటే, ఉరగ ప్రకీర్ణ జగతీజము పోలును. ఉరగ ప్రకీర్ణము పాములతో నిండి ఉన్న చెట్టు ఎట్లా ఎవ్వరికీ ఉపయోగం లేకుండా ఉంటుందో, ఆ చెట్టు దగ్గరికి ఎప్పుడు ఏ జంతువులైనా సరే, మనుషులైనా సరే, పక్షులైనా సరే రాకుండా దూరం దూరంగా ఉంటారో, అట్లా పాములతో నిండి ఉన్న చెట్టు మిగిలిన ప్రాణులకెట్లా ఆశ్రయాన్ని ఇవ్వలేకుండా ఉంటుందో, అదే విధంగా వీడి దగ్గర ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మహాత్ములు మాత్రం ఆ ఇంటిని ఆశ్రయించరు అని చెప్తారు. అని పలికి వెండియును ఇట్లనియెన్. ఆయనేమంటున్నారంటే, పరమ పావనులారా! బాల్యంబునందుండి మానిత శ్రద్ధా సమన్వితులును, గుణనిధులు, ధైర్యయుక్తులు, ముముక్షువులునై అధిక వ్రతంబులను ఆచరింతురు. అట్టి పుణ్యులు భవత్ ఆగమనంబు స్వాగతమయ్య సత్కృపా కలితులారా! అనివారిత వ్యసనార్ణవంబైనట్టి భూరి దుర్లంఘ్య సంసారమందు మతి విహీన స్వకీయ కర్మముల చేసి అడరి మగ్నులమై ఇంద్రియార్థములనే తివిరి పురుషార్థములుగాగా తెలియు మాకు కుశలము ఉన్నదే లోకైక కుశలులారా. లోకానికి కుశలము మీరే, లోకానికి క్షేమము మీరే. అటువంటి మీరు నేనడుగుతున్న ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. ఓ పరమపావనులారా! బాల్యంబునందుండి మీ చిన్నప్పటి నుంచి గూడా మీరు మానితము, సమ్మానితము అందరూ గొప్పగా గౌరవించే శ్రద్ధతో సమన్వయం కూడి ఉన్న మీరు గుణనిధులు, ఆత్మ గుణాన్ని తెలుసుకోవడానికి కావలసిన గుర్తులు, లక్షణాలను ఏవి చెప్తారో అటువంటి గుణాలన్నీ కూడి ఉన్న మీరు ధైర్యయుక్తులు అంటే ధీ అంటే బుద్ధి. ధైర్యం కలిగిన వాళ్ళు అంటే ధీ కలిగిన వాళ్ళు అని అర్థం. ధీ బుద్ధి ఉన్నవాళ్ళే, జ్ఞానంతో ఉన్నవాళ్ళే భయపడరు. ధైర్యానికి, బుద్ధికి అంత కనెక్షన్ ఉంటుంది. ధైర్యము అంటే ధీరత్వం అంటే బుద్ధి కలిగి ఉండడం. జ్ఞానం ఉన్నది అంటే ఆటోమేటిక్‌గా ధైర్యం ఉంటుంది. దేని గురించైనా మనకు తెలియట్లేదు అంటేనే భయం వేస్తుంది. మనకు రాత్రి పూట బయటికి వెళ్ళాలంటే భయమెందుకు వేస్తుంది? తెలియని ప్రాంతానికి వెళ్ళాలంటే భయమెందుకు వేస్తుంది? చావంటే భయమెందుకు వేస్తుంది అంటే, ఏదైతే మనకు తెలియదో దాని గురించి మనకు భయం కలుగుతూ ఉంటుంది. చావంటే ఏంటో తెలుసుకుంటే ఇంక దాని గురించి భయముండదు. మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏముందో, ఎవరుంటారో తెలిసిన తర్వాత ఇంక భయముండదు. చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు భయం వేస్తుందంటే, వెలుగు లైట్ వేయగానే, ఆ చుట్టుపక్కల ఏమున్నాయో తెలవగానే భయం వేయదు. ఆ రకంగా భయం ఎప్పుడు కలుగుతుంది అంటే, ధీ లేనప్పుడే. ధీ ఉంటే ధైర్యం ఆటోమేటిక్. ధైర్యం అంటేనే ధీ కలిగి ఉండడం అని అర్థం. ధైర్యం అంటే మళ్ళీ సెపరేట్‌గా ఇంకేమో అర్థం లేదు. ధైర్యంగా ఉండడం అంటే ధీ కలిగి ఉండడం. ఎందుకు భయపడతావు? ధైర్యంగా ఉండు అంటే, ఎందుకు భయపడుతున్నావు? బుద్ధి కలిగి ఉండు. భయపడవలసిన అవసరం లేదని తెలుసుకుని ఉండు అని చెప్తూ ఉంటారు. ఎందుకు భయపడతావు? ధైర్యంగా ఉండు అంటే, అజ్ఞానంతో ధైర్యం ఉండదు. అట్లా చెప్పినా గూడా, ఎందుకు భయపడుతుంటావు? మాటి మాటికి ఊరికే భయపడుతుంటావు, ధైర్యంగా ఉండు అని వాళ్ళు వీళ్ళు చెప్పినా గూడా మనకెందుకు భయమనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంకా బుద్ధి కలగలేదు. ధైర్యం కలగలేదు గాబట్టి ధైర్యం ఉండదు మరి. ధైర్యం కలగనప్పుడే ధైర్యం ఉండదు. ధైర్యం కలిగితే భయం ఉండదు. అది విషయము. మీరు ధైర్యయుక్తులు, ధీ కలిగిన వాళ్ళు. మామూలు జ్ఞానం గాదు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. కాబట్టి మీరు ముముక్షువులు. వీళ్ళని ముముక్షువులనే పిలుస్తున్నారు. మోక్ష ఇచ్చ కలిగిన వాళ్ళు వీళ్ళు. ఆ విధంగా మోక్ష ఇచ్చ కలిగిన వాళ్ళే మీరు. పసప్పటి నుంచి గూడా శ్రద్ధతో, బుద్ధితో
అధికమైన వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. అట్టి పుణ్యులు మీరు. మీ యొక్క ఆగమనంబు మీరు రావడము ఎంతో గొప్ప విషయము. స్వాగతము, సుఆగతము. మీ ఆగమనంబు సుఆగతము. గొప్పగా వచ్చారు మీరు. సత్కృపా కలితులారా! గొప్ప కృపతో, దయతో కూడి నా ఇంటికొచ్చారు. ఇల్లంటే గృహం. గృహం అంటే దేహం అని గూడా అర్థముంది. నాలోకొచ్చారు. ఆ దివి ఎక్కడున్నదో ఆత్మస్థితి అక్కడి నుంచి దిగి నా స్థితికొచ్చి, అనాత్మ స్థితికొచ్చి ఇప్పుడు నాకు ఆత్మజ్ఞాన బోధ చేయబోతూ ఉన్నారు దయతో. అనివారిత వ్యసనార్ణవంబో ఒకటున్నది. నివారించడానికి, అడ్డుకోవడానికి వీలు లేని వ్యసనము అంటే మహా ఆపద. వ్యసనము అంటే ఏవో మనకు కొన్ని వ్యసనాలుంటాయని జెప్తారు. ఏదో అడిక్షన్ అని. అడిక్షన్ గాదు. వ్యసనం అంటే అర్థము కష్టం, దుఃఖం అని అర్థం. వ్యసనార్ణవం అంటే దుఃఖార్ణవం. ఈ దుఃఖ సాగరం ఉన్నది. సంసారమన్న దుఃఖ సాగరము అనివారితము. అంతు లేకుండా అడ్డుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. ఆ విధంగా అయినట్టి, ఉన్నట్టి ఈ భూరి ఇంత పెద్ద దుర్లంఘ్యము, లంఘించడం అంటే దాటిపోవడం. ఒక్క అంగతోటి దాటిపోవడము. అట్లా అవకాశం లేకుండా ఈ సంసారం ఒకటున్నది. ఈ సాగరము అందులో ఉండి, పైగా మతి విహీనులమై బుద్ధి చెడి, స్వకీయ కర్మంబులను జేసి మేము చేసుకున్న మా సొంత కర్మల వల్లే బద్ధులమయ్యి, అడరి ఎంతో ఎక్కువగా ఆ సంసార సాగరంలోనే మగ్నులమై ఇంద్రియార్థాలనే పట్టుకుని, కంటికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, నోటికి రుచులు మొదలైన ఇంద్రియార్థాలేవున్నాయో, ఏ ఏ ఇంద్రియానికి దాని దాని పదార్థాలు. వాటినే పరమ పురుషార్థంగా పట్టుకుంటాం మేము. ఏం గావాలండి మనిషిగా పుట్టినందుకు ఉన్నంత కాలం అనుభవిస్తూ సంతోషంగా, సుఖంగా ఉండాలి అని చెప్పుకుంటూ తిరుగుతాం పైగా. అంత అజ్ఞానంలో మొత్తమే నిమగ్నమై కూరుకుని ఉన్నాము. తివిరి ఇంక వీటినే పూర్తిగా మేము పురుషార్థాలనుకుంటాము. ఇంకేమీ లేదనుకుంటాము. అటువంటి మాకు ఇంద్రియార్థాలనే పరమార్థం అనుకుని, దాన్నే ఆ విధంగా తెలుసుకుని, వాటినే సాధించడానికి ప్రయత్నం చేస్తున్న మాకు, ఓ లోకానికి కుశలాన్ని కలిగించే సిద్ధపురుషులారా! కుశలము ఉన్నదా మాకు? మాకు కుశలం ఉన్నదా? అని అడుగుతూ ఉన్నాడు. కుశలము, కుశలమని ఎన్ని సార్లంటున్నాడో. మీరు కుశలులు, మాకు కుశలమున్నదా? ఇంకా అప్పటికే అవ్వలేదు కుశలం గురించిన కుశల ప్రశ్న. మీరలు ఆత్మారాములగుటంజేసి, మీయందు కుశల, అకుశల రూపంబులైన మతివృత్తులు సంభవింపవు కావునన్ కుశల ప్రశ్నంబు ఉపపన్నంబు గాదు. కాన నేను కృత విశ్వాసుండనై సంతృప్తులైన వారలకు సుహృత్తులైన మిమ్ము నాకును ఈ సంసారమందు ఏమిట వేగంబే క్షేమంబు కలుగును అని అడిగెదను అని అడుగుతున్నాడు. మీరు ఆత్మారాములు. ఆత్మారాములకు అనాత్మల్లో రమించే వాళ్లకు కావలసిన కుశలం ఎందుకు అవసరము? అవసరం లేదు. ఇంద్రియారాములకే ఈ కుశలం కావాలి. ఇంద్రియాలలో రమించే వాళ్ళు అసురులెవరున్నారో వాళ్లకు ఈ కుశలత ఉండాలి. లేకపోతే ఇంక అందులో గూడా వాళ్ళకి కుశలత లేకపోతే ఇంక చేసేదేమీ లేదు. మీరు ఇంద్రియారాములు గారు. మీరు ఆత్మారాములు. కాబట్టి మీకు ఈ కుశలంతోటి సంబంధం కూడా లేదు. అటువంటి మీరు అగుటం జేసి, మీ యందు కుశలము లేదు, అకుశలము లేదు. ఈ కుశలంగా ఉండడము, అకుశలంగా ఉండడము మొదలైనవేమి ఇటువంటివి మతి వృత్తులు, బుద్ధి వృత్తులివి. మనసుకి, బుద్ధికి సంబంధించిన విషయాలు. అటువంటివి మీలో సంభవింపవు. మీరు ఇంద్రియారాములు గారు గదా! మతి, బుద్ధి ఇట్లాంటివన్నీ మళ్ళీ ఇంద్రియాలు. మీరు ఇంద్రియాల్లో తిరగరు కాబట్టి, ఇంద్రియాలకున్న వృత్తులు, వాటి ప్రవృత్తులు మీకుండవు.
అందుకని ఇంద్రియాలకుండే కుశలత్వము, అకుశలత్వము మొదలైనవి మీకు సంభవింపవు. అందుకని మిమ్మల్ని కుశల ప్రశ్న వేయడము ఉపపన్నం కాదు, తగిన విషయం గాదు, ఉచితం గాదు. వీటన్నింటిని దాటి ఉన్న మిమ్మల్ని పట్టుకొని కుశల ప్రశ్నలు వేయడమంతా అనుచితమైన పని ఇంకొకటి ఉండదు. కాబట్టి నేను కృత విశ్వాసుండనై మీ మీద ఎంతో నమ్మకంతో సంతృప్తులైన వారలకు సుహృత్తులైన మిమ్ము. ఆత్మతృప్తితో ఉండే వాళ్ళ పట్ల సుహృత్తులుగా ఉండే మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. నాకు ఈ సంసారంలో దేనివల్ల వేగంగా, తొందరగా, శీఘ్రంగా క్షేమంబు కలుగును అని అడిగెదను. నేనిందులో మొత్తమే నిమగ్నమై కూరుకుని ఉన్నాను. ఈ విధంగా మగ్నమై ఉన్నాను. ఇంద్రియార్థాలనే పట్టుకుని పురుషార్థం అనుకునే అజ్ఞానంలో ఉన్నాను. కుశలం లేకుండా ఉన్నాను. నాకు క్షేమం కావాలి. అందుకని అడుగుతున్నాను. మిమ్మల్ని కుశల ప్రశ్న వేసి ఉపయోగం లేదు. మీకు కుశలం లేదు, అకుశలం లేదు. వాటిని దాటి ఉన్నారు. కుశలాకుశలాలు 2 బుద్ధి వృత్తులు. మీకు లేవు. అందుకని మిమ్మల్ని అడగను. నేనే నా గురించి అడుగుతాను. నా కుశలం నేనే అడుగుతాను. నాకు ఏ విధంగా కుశలత కలుగుతుంది? అక్కడి నుంచి నాకు ఏ విధంగా క్షేమం కలుగుతుంది? ఆ మార్గం నాకు చూపించండి అని అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్న ప్రశ్న అంతా ఇంతా గాదు. ఈయన ఇక్కడి నుంచి పైనుంచి గూడా పైన ఇక్కడ అనివారిత వ్యసనార్ణవంబైనట్టి భూరి దుర్లంఘ్య దగ్గర నుంచి ఇంద్రియార్థాలనే పట్టుకుని పురుషార్థాలనుకుంటున్న మాకు, అక్కడి నుంచి మిమ్మల్ని అడిగి ఉపయోగం లేదు. మీరు కుశలంగానే ఉంటారు. అవి గూడా దాటి ఉన్నారు. మాకు కుశలము లేకుండా ఉన్నాము. క్షేమము లేకుండా ఉన్నాము. నాకు క్షేమం ఎప్పుడు కలుగుతుంది? ఎట్లా కలుగుతుంది? దేనివల్ల కలుగుతుంది? ఈ విషయానికి జవాబు చెప్పండి అని అడిగాడాయన. చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రశ్నలు సరిగ్గా అడగడం మనం నేర్చుకోవాలి. ఏవో రకం ప్రశ్నలడిగితే ఏదో రకం జవాబొస్తుంది. మనం కూడా ప్రతిరోజు చాలా రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాము. మనం కూడా ప్రతిరోజు ఎన్నో రకాల ప్రశ్నలన్నీ ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటాము. దీని గురించి ఎక్కడ చూసినా ఈ ప్రశ్న గురించి మన భాగవతంలో, మన భారతంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు. మనం చదువుకునే ప్రతి శాస్త్రంలో ప్రశ్న జవాబులానే ఉంటాయి. మనం చదువుకున్న బ్రహ్మసూత్రాలైనా సరే, భాష్యాలేవైనా సరే, ప్రశ్న, జవాబు, ప్రశ్న, సమాధానం, ప్రశ్న, సమాధానం పద్ధతిలోనే ఉంటాయి. ప్రశ్నలు అంత ముఖ్యము. ప్రశ్నల్ని వాళ్ళు శిష్యులు అడగగానే, వెంటనే గురువులు ఆ ప్రశ్నని ముందు ఎంతో గొప్పగా అభినందిస్తారు. ప్రశ్నని అభినందించి, "నువ్వు గాబట్టి ఇటువంటి మంచి ప్రశ్న వేశావు. కాబట్టి చెప్తాను విను" అని వాళ్ళు ముందు గురువులు ప్రశ్నని మెచ్చుకుని, అభినందించి తర్వాత వాళ్ళకు జవాబు చెప్తారు. కాబట్టి ప్రశ్న అంత ముఖ్యము. ప్రశ్నను బట్టి సమాధానం వస్తుంది. ఈ విషయం గురించి ఆలోచించి అసలు ఎన్ని రకాల ప్రశ్నలు మనం వేస్తామో ప్రతిరోజు, జనరల్‌గా మనం డైలీ లైఫ్‌లో ఎన్ని రకాల ప్రశ్నల్ని వాడుతూ ఉంటాము అని రాసుకున్నాను. దానికి ఒక లిస్ట్ తయారైంది. ఒక 5 రకాల ప్రశ్నలు వాడతాం మనము. మన ప్రశ్నల్ని మనం అర్థం జేసుకోవాలి ఫస్ట్. ఎటువంటి ప్రశ్నలు, ఎటువంటి వాళ్ళని మనం ఎప్పుడెప్పుడు అడుగుతున్నాము అని చూసుకోవాలి. మన ప్రశ్నే మనకు సరిగ్గా లేకపోతే సమాధానం సరిగ్గా ఉండదు మరి. చెప్పగలిగే వాళ్ళు చెప్పినా గూడా మనం పట్టుకోలేము. అందుకని అసలు ప్రశ్నల గురించి ఆలోచన చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ముందు చూద్దాము, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 5 రకాల ప్రశ్నలుంటాయి మనకు. మనం డైలీ లైఫ్‌లో మాట్లాడుకునే మాటల్లో. ఒక్కటి, ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని వేసే ప్రశ్న ఒకటుంటుంది. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని, అదెట్లా చెయ్యాలండి? ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అని ఆ విధంగా మనం ప్రశ్నలు వేస్తాము. అసలు తెలియని విషయాన్ని ఫస్ట్ టైమ్ తెలుసుకోవడానికి కూడా ప్రశ్న వేస్తాము. లేదా తెలుసుకుంటూ ఉన్న విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి కూడా మనం ప్రశ్న వేస్తాము. ఈ రకంగా వేసే ప్రశ్నలుంటాయి. వాటిని మన భాషలో
జిజ్ఞాసతో వేసిన ప్రశ్నలు అంటారు. ఒక విషయం గురించిన జ్ఞానం కావాలి అని జిజ్ఞాసతో వేసిన ప్రశ్న. దాన్నే ఇంగ్లీష్‌లో సైంటిఫిక్ ఎంక్వైరీ అంటారు. సైంటిఫిక్ ఎంక్వైరీ అంటే సైన్స్ అంటే శాస్త్రం గురించి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలుంటాయి. అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ ప్రశ్న వాళ్ళు అడుగుతూ ఉన్నవాళ్ళు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారో దాని గురించి వాళ్ళకి ఎంతో కొంత బేసిక్ అవగాహన ఉండి, ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి మర్యాదగా అడుగుతారు. తెలిసిన వాళ్ళు చెప్తారు. వీళ్ళు క్లారిఫికేషన్ క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళు మళ్ళీ క్లారిఫై చేస్తారు. ఈ అడుగుతున్న వాడికి మొత్తం విషయం అర్థమైన తర్వాత అర్థమైందండి అని చెప్పి వాళ్ళు వెళ్తారు. ఇవి మనకు కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి. చాలా ఉంటాయి. ప్రతిరోజు మనం ఇట్లాంటి సైంటిఫిక్ ఎంక్వైరీ వాడతామని చెప్పలేము. ఉంటాయి జనరల్‌గా కొన్ని. ఇవి పరమ శ్రేష్టమైన ప్రశ్నలు. ఇక్కడ మనకు భాగవతంలో, భారతంలో ఇట్లాంటి భారతంలో అక్కడక్కడ వస్తాయి. కానీ భాగవతంలో మేజర్‌గా ప్రధానంగా ఇట్లాంటి సైంటిఫిక్ ఎంక్వైరీనే ఉంటుంది. జిజ్ఞాసతో వేసే ప్రశ్నలుంటాయి. శ్రద్ధతో అడుగుతారు వాళ్ళు. చాలా సహనంగా గురువుగారు వాటికి సమాధానాలు చెప్తారు. అవన్నీ ఉంటాయి డాక్యుమెంటెడ్‌గా. ఇంకా మిగిలినవన్నీ అవరం తక్కువ రకం ప్రశ్నలుంటాయి. అల్పమైన ప్రశ్నలు. ఆ మిగిలిన 4 రకాల్లో మొదటిదేమి అంటే అసందర్భంగా ఉంటాయి. సమయం, సందర్భం లేకుండా ఉండే ప్రశ్నలు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నదేమి అంటే, ఆత్మ గురించే మాట్లాడతాం ఇక్కడ. పొద్దస్తమానం మనం ఇక్కడ ఆత్మ గురించే మాట్లాడుతూ ఉంటే, దాన్ని ఏదో కథలో పెట్టి మన వ్యాసుల వారో, వాల్మీకి మహర్షో చెప్పారనుకోండి. ఏదో అర్జునుడు అట్లా జేశాడు, లేకపోతే ధర్మరాజు ఇట్లా జేశాడు అని ఏదో చెప్పగానే, వెంటనే అర్జునుడు ఎందుకండి అట్లా చేశాడు? అంటే మనకు ప్రపంచంలో గూడా ఇట్లా కనిపిస్తూ ఉంటారు కదా! అని అటు తీసుకెళ్ళిపోయామనుకోండి. అసందర్భం. ఇక్కడ మన సందర్భం ఆత్మ. మన ప్రకరణము, మనం మాట్లాడే మొత్తం సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మ అయితే, ఇంక ఇక్కడ కూర్చొని ప్రాపంచికమైన విషయాల గురించి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఆ అసంబద్ధమైన, అసందర్భమైన ఇర్రిలెవెంట్ ప్రశ్నలు. మన ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఇట్లనే. ఆయనకు సనత్ సుజాతీయుడే వచ్చి కూర్చుని, వేద వ్యాసుడే వచ్చి కూర్చుని, విదురుడు గూడా కూర్చొని, అందరూ ఆయనకి చేసే ప్రవచనాలు ఆత్మ పరంగానే జేస్తే, ఆయన మాత్రం మొత్తం విని అంతా బానే ఉంది కానీ, నా కొడుకులు చచ్చిపోకుండా ఏం జేయొచ్చు? నేను ఎల్లకాలం బ్రతికుండేందుకు ఏం చెయ్యొచ్చు? అని ఈ రకంగా ప్రాపంచికమైన ప్రశ్నలే వేస్తాడాయన. చెప్పేవాళ్ళు ఆత్మ గురించి చెప్పడానికి వచ్చి కూర్చుంటే వాళ్ళని పిలుస్తాడు కూర్చోబెట్టి, వాళ్ళ ఆత్మ గురించి చెప్తుంటే ఈయన అనాత్మల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అది ఎట్లా ఎందుకండి? ఇదెట్లా ఎందుకండి? అనుకుంటూ. మనం గూడా ఇట్లానే అసందర్భంగా, అసభ్యంగా ఆ సభ్యత ఎక్కడ ఉన్నది? మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన సభ ఏమి ఆత్మ విజ్ఞానం గురించి విచారణ చేసే సభ మనది. ఇక్కడ కూర్చొని అసభ్యంగా ఎందుకంటే ఇక్కడ సభలో మాట్లాడవలసిన దానికి సంబంధం లేకుండా ప్రాపంచికమైన విషయాలు ఆ క్వెషన్స్ వేశారనుకోండి. దాని పేరు అసభ్యంగా ఉండడం. సభ్యత లేకుండా. అవన్నీ రెండో రకం క్వెషన్స్ ఉంటాయి. ప్రాపంచికమైన విషయాలు ఇర్రిలెవెంట్ క్వెషన్స్. లేదా ప్రపంచంలో వాళ్ళు పాపం పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు అవి ఇవో వాళ్ళు అవి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడికెళ్ళి కూర్చొని భగవద్గీతలో ఏమి రాసారో నీకు తెలుసా? అని అడిగితే అది అసభ్యమైన ప్రశ్న. అక్కడ ఆ సభకది పనికిరాదు. ఇర్రిలెవెంట్ క్వెషన్. మన సభ్యులెట్లా ఉంటారంటే, జ్ఞానం కలిగిన వాళ్ళు అసభ్యంగా ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని, ఈ పారమార్థికమైన విషయాల గురించి చర్చ చెయ్యరు. అక్కడికెళ్లి కూర్చుంటారు. ఏదో పార్టీకో, ఫంక్షన్‌కో వాళ్ళు వీళ్ళు పిలిస్తేనో వెళ్లి కూర్చొని గూడా, వాళ్ళు ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుకుంటుంటే వీళ్ళు వింటే వింటారు. వాళ్ళేమైనా ప్రశ్న వేస్తే ప్రాపంచికమైనవి చెప్తారు. కానీ వీళ్ళు బయలుదేరి వాళ్ళు అడిగినా అడగపోయినా భాగవతంలో ఏముందో తెలుసా? భగవద్గీతలో అప్పుడు ఆయన ఏం చేసాడో తెలుసా? అని ఏం డిస్కస్‌లు చేయరు మనం. మనం అందుకని వీళ్ళు సభ్యులు. వీళ్ళు ఇక్కడున్న సభ్యులే, అక్కడున్న సభ్యులే. అయితే ప్రాపంచికమైన మనస్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రపంచంలో వాళ్ళతోటి మాట్లాడుకున్నప్పుడు పాపం సభ్యులే. కానీ వాళ్ళు ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు మాత్రం అసభ్యంగా ప్రాపంచికమైన విషయాలు క్వెషన్సే చేస్తుంటారు. మనం ఒకవేళ ఇటువంటి ప్రశ్నల్ని ఇక్కడ కూర్చొని అడుగుతూ ఉన్నామనుకోండి ఒకళ్ళనొకళ్ళము, వెంటనే ఆపి సభ్యత గాదు, మన సబ్జెక్ట్ మ్యాటర్ గాదని మనమే ఆలోచించుకొని అడగడం మానేయాలి.
ప్రపంచంలో వాడెందుకు అట్లా జేశాడు, వీడెందుకు ఇట్లా జేశాడు. వ్యాసుల వారేదో కథ చెప్తే కథలో వాడెందుకు ఆ పాత్రధారి అట్లా జేశాడు మనకు సంబంధం లేని విషయము. పాత్ర ముఖ్యం గాదు. పాత్రలో మనకు చెప్పే పదార్థం ముఖ్యం. కాబట్టి అవి రెండో రకం ఉంటాయి. అవి గూడా ఇక్కడ అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు గాబట్టి, అది కూడా ఇంక్లూడ్ చేయవలసొచ్చింది. మూడో రకము నాకన్నీ తెలుసు, నీకేమి తెలీదు అని రంధ్రాన్వేషణ చెయ్యడానికి, లోపాలెత్తి చూపించడానికి లేదా నాకెక్కువ తెలుసని చెప్పడానికి ప్రశ్నలు చాలా వేస్తారు. ప్రపంచంలో ఒకళ్ళనొకళ్ళు అహంకారంతో ఉన్నవాళ్ళు, అభిమానంతో "మీకేం తెలీదండి. నేను చెప్తాను వినండి" అనుకుంటూ అదట్లా ఎందుకు జరిగిందనుకుంటున్నారు? అని అడిగి వాళ్ళేదో చెప్తే కాదండి అనుకుంటూ వాళ్ళని చులకన చేయడానికి, చిన్నబుచ్చడానికి మాట్లాడేవన్నీ ఉంటాయి. అటువంటి ప్రశ్నలన్నీ కూడా అసభ్యమైన ప్రశ్నలు, తక్కువ రకం ప్రశ్నలు, నాకు తెలుసు, నీకు తెలియదు అని ఎత్తి చూపించే ప్రశ్నలుంటాయి. అటువంటివన్నీ గూడా మనం అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ గురువులు, శిష్యులు కూర్చొని టీచర్, స్టూడెంట్స్ చదువుకుంటున్న సమయంలో టీచర్‌కి తెలుసు, స్టూడెంట్‌కి తెలుసో, తెలియదో అని కనుక్కోవడానికి నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నీకేం అర్థమైంది? అని అడగడము సభ్యత. ఎందుకంటే ఆ సభలో గురు, శిష్యుల బంధానికి అది అవసరం కాబట్టి. మిగిలిన సభ్యులు ఒకళ్ళనొకళ్ళు లోపాలెత్తి చూపించుకోవడానికో, వాడికి రాదు నాకు తెలుసని చెప్పడానికో ఒకవేళ చేస్తే మాత్రం చెయ్యరు. అది తగిన పని కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇంకో రకం ప్రశ్నలెట్లా ఉంటాయంటే, వాలిడేషన్ కోసము మోస్ట్‌లీ మెజారిటీ ప్రపంచంలో మనుషులు మాట్లాడుకునే ప్రశ్నలన్నీ, ఒకళ్ళని ఒకళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇదిగో ఈ నాలుగో రకం గ్రూప్‌లోకొస్తాయి. ఈ నాలుగో రకం వాలిడేషన్ కోసమో, ఊరికనే పలకరింపుల కోసం అడిగే ప్రశ్నలు. ఊరికనే పలకరించడం కోసం అడుగుతారు. అసలు ఈ ప్రశ్నలకి అర్థమే ఉండదు. కానీ ఒక కారణం ఉంటుంది. అర్థం ఉండదు. కానీ కారణం ఉంటుంది. ఎట్లా అంటే, వాళ్ళేదో బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటున్నారో, బట్టలు కొనుక్కుంటున్నారో ఏదో వాళ్ళని పట్టుకునే, "బాగున్నారండి?" అని అడుగుతారు. వాళ్ళు బానే ఉన్నారు గాబట్టే గదా షాప్‌కొచ్చేదో కొనుక్కుంటున్నారు. అనవసరమైన, వ్యర్థమైన ప్రశ్న. లేకపోతే వాళ్ళింటికే ఫోను చేసి, "ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారా అండి?" అని అడుగుతారు. వాడు ఆ ఇంట్లో ఉన్నాడు గాబట్టే గదా నువ్వు చేస్తే ఫోను ఇంతకుముందు ల్యాండ్‌లైన్స్ ఉన్నప్పుడు. నువ్వు ఆ ఇంటికి ఫోను చేస్తే వాడు ఫోను ఎత్తాడు. అట్లా ఉంటుంది. అక్కర్లేని ప్రశ్నలు. లేదా నాకిక్కడి దాకా ఫోను చేసి, "ఆ! అమెరికాలోనే ఉన్నావా?" అని అడిగితే ఎట్లా ఉంటుంది? నాకిట్లాంటి ప్రశ్నలన్నీ అడిగిన వాళ్ళందరూ ఉన్నారు. అనవసరమైన ప్రశ్నలు. మనకు జవాబు తెలుసు. కానీ దాన్ని క్వెషన్ మోడల్‌లో, క్వెషన్ ఫార్మాట్‌లో అడుగుతుంటారు. ఊరికినే వాటిని కుశల ప్రశ్నలు అనుకుంటారు. కుశల ప్రశ్నలంత పనకమాలిన ప్రశ్నలు ఇంకెక్కడా ఉండవు. ఎందుకు అంటే, నిజంగా ఒకవేళ వాడికి ఆరోగ్యం బాలేదనుకోండి, వాడి దగ్గరికెళ్లి అనవసరంగా "ఆరోగ్యం బాలేదా?" అని అడిగితే వాడికి చెప్పాలని అనిపించొచ్చు, అనిపించకపోవచ్చు. అది అసభ్యమైన ప్రశ్న. వాడు ఏదో బయట కనిపిస్తేనో, వాడింటికే నువ్వు వెళ్లి వాడు గుండ్రాయిలాగా కళ్ళ ముందు కనిపిస్తే, "ఆరోగ్యంగా ఉన్నారండి? ఆరోగ్యం బానే ఉందా?" అని అడగడము అసభ్యమైన ప్రశ్న. అక్కర్లేని పనకమాలిన ప్రశ్న. ఈ ప్రశ్నలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడెక్కడున్నారండి? హైదరాబాద్‌లోనే ఉన్నారా? అని అడుగుతుంటారు. ఆరోగ్యం బావుందా? అని అడుగుతారు. వాళ్ళ పిల్లల గురించి, వాటి గురించి అడుగుతూ ఉంటారు. ఈ పలకరింపులు లేకపోతే వాళ్ళకేం తోచదు. కనీసము ఇంత మాత్రం "నువ్వు బాగున్నావా? నీ పిల్లలు బాగున్నారా? నీ ఆరోగ్యం బాగుందా?" అని అడగకపోతే, మనము పట్టించుకోవట్లేదు వాళ్ళని, అదే అసభ్యత అనుకుంటారు. అది అజ్ఞానులకు అదే అసభ్యత. జ్ఞానులకు అట్లా అడగడం అసభ్యత. అడగరాదు. అక్కర్లేని పనికిమాలిన కుశల ప్రశ్నలు, అవసరం లేని ప్రశ్నలన్నీ అడగడానికి వీల్లేదు. ఎందుకు వాళ్ళట్లా అడుగుతారు? పనికిమాలిన ప్రశ్నలు వాళ్ళు ఇంట్లోకొస్తూ ఉంటే, "ఆ! వచ్చావా?" అని అడుగుతారు. వాళ్ళు నిద్ర లేస్తూ ఉంటే, "ఆ! లేచావా?" అని అడుగుతారు. ఏదో వాళ్ళు బట్టలు తీసుకొని బాత్రూమ్ వైపుకి వెళ్తుంటే, "ఆ! స్నానం చేయడానికెళ్తున్నావా?" అని అడుగుతారు. ఎందుకిట్లా అడుగుతారు అంటే, వాలిడేషన్ కోసము. వాడు బట్టలు తీసుకొని బాత్రూమ్ సైడ్‌కెళ్తే స్నానం చేయక ఏం చేస్తాడు? అందుకోసమే కదా అటెళ్తున్నాడు. లేకపోతే బట్టలు మార్చుకుంటాడు, లేకపోతే మానుకుంటాడు వాడిష్టం. మనకు సంబంధం లేని విషయం. కానీ మనం "ఆ! స్నానం చేయడానికెళ్తున్నావా?" అంటే పాపం వాడక్కడ ఆగి, వెనక్కి తిరిగి,
మన సైడ్ చూసి ఆ! అవును అని చెప్పాలి. ఇప్పుడు దీనివల్ల ఏమైంది లోపలంతా ఖాళీగా ఉండి, బయట మాత్రమే ఎవరైనా పలకరిస్తుంటే నేను ఉన్నాను అన్న ఉనికి ఉంటుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళుంటారు గదా! వాళ్ళు ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలడుగుతారు. దాంతోటి పాపం అవతలి వాడు తప్పనిసరిగా అవును అని జవాబు చెప్పవలసొస్తుంది గాబట్టి, హమ్మయ్య! ఒకడు నన్ను పలకరించాడు అని వీళ్ళకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్. నేనున్నాను అని వాళ్ళకు గుర్తు. ఎవరు వీళ్ళని పలకరించకపోతే నేనున్నానో లేనో అని వాడికే అనుమానంగుంటుంది. అందుకోసమే చాలా భాగం ఇటువంటి పనికిమాలిన, అర్థం లేని, వ్యర్థమైన, అసభ్యమైన, జ్ఞానరహితమైన కుశల ప్రశ్నలన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు కుశలానికి, అకుశలానికి దాటి ఉన్న వాళ్ళు మిమ్మల్ని నేను అటువంటి ప్రశ్నలు వెయ్యనది ఉపపన్నం కాదు, అది తగిన విషయం కాదు అని మన పృథువు చెప్తున్నాడు గదా! ఆయన సభ్యుడు గాబట్టి అందుకనే. ఆయన సభ్యుడు గాబట్టి ఈ సభకు సరిపోయిన విధంగా అడగవలసి ఉన్నది గాబట్టి ఆయన ఆ విధంగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ ఈయన అసభ్యంగా ప్రవర్తించవలసిన వాడైతే ఏం చేసేవాడు? లేచి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, సభ్యుడు గాదు గాబట్టి, అసభ్యుడు గాబట్టి అక్కర్లేకుండా కుశల ప్రశ్నలు దండగ మారిన ప్రశ్నలన్నీ, "మీ ఆరోగ్యం బావుందా అండి? మీ నాన్నగారు బావున్నారా బ్రహ్మదేవుడు? నేనెప్పుడు చూడలేదులెండి. ఈ మధ్యన పలకరిస్తూ ఉన్నారా? ఫోన్‌లేమైనా చేశారా? మీరెప్పుడు 5 ఏళ్ల వయసులోనే ఉంటారని చెప్పుకుంటారు ఎందుకండి? మీరెందుకు మరెప్పుడు ఆహ్, పెద్దవాళ్ళు కారు? మీరెప్పుడు నలుగురు కలిసే వస్తుంటారండి? అప్పుడప్పుడు వేరువేరుగా గూడా అక్కడిక్కడికెళ్తూ ఉంటారా? ఈ మధ్యన ఇంకేం చేస్తున్నారండి అయితే మరి? అంతా బానే ఉందా? ఏం చేస్తున్నారు ఈ మధ్యన? అని అడగొచ్చు. ఇవన్నీ మనం టెక్నికలీ కుశల ప్రశ్నలనుకుంటూ ఒకళ్ళనొకళ్ళని అడిగే దండగ మారిన ప్రశ్నలు. ఇవే అడుగుతాం గదా! "అంతా బావుందా అండి? మీ అమ్మగారు బావున్నారా? మీ ఆరోగ్యం బావుందా? మీ పిల్లలు బావున్నారా? ఏం చేస్తున్నారండి అయితే ఈ మధ్యన? ఇంకా అక్కడే ఉన్నారా? ఆరోగ్యం బావుందా?" ఇవే అడుగుతాము. అవే అడగొచ్చు కదా! "మీరు బాగున్నారా అండి? మీ నాన్నగారు బ్రహ్మదేవుడు బాగున్నాడా? మీ ఆరోగ్యం బాగుందా? ఏవండీ బట్టలు లేవా? గోచి గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారు. 5 ఏళ్ల వయసులోనే ఉన్నారు. ఎప్పుడు పెరగరా?" ఇట్లాంటివన్నీ మనం చెప్పుకున్న పై రకం క్వెషన్స్ అన్నీ. అహంకారంతోటో, లేదా ఏమి తోచకో కుశల ప్రశ్నలు అడగాలి కాబట్టో అడగొచ్చు. కానీ అటువంటి ప్రశ్నలన్నింటినీ మనం అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంక ఫైనల్‌గా ఐదో రకం ప్రశ్నలేముంటాయంటే మనకు రెటరిక్ క్వెషన్స్ అనుంటాయి. మన భగవంతుడు గూడా భగవద్గీతలో అశాంతస్య కుతః సుఖం అని ప్రశ్నిస్తారు. అది యాక్చువల్‌గా ప్రశ్న గాదు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచొస్తుంది అని క్వెషన్ లాగా కనిపించే స్టేట్‌మెంట్. అట్లాంటి క్వెషన్ లాగా కనిపించే స్టేట్‌మెంట్స్ స్ట్రెస్సింగ్ చేసి ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం వాడతారు. అటువంటి ఐదో రకం ప్రశ్నలు మంచివే. ఉన్న విషయాన్ని క్వెషన్ మోడల్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పడానికి. ఫస్ట్ రకం క్వెషన్స్ ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం అడిగే ప్రశ్నలు. అవి చాలా మంచివి. మొదటి రకము, ఐదో రకం ప్రశ్నలు వదిలిపెట్టి మధ్యలో 3 రకాలున్నాయి చూసారా? ఏవైతే నాకు తెలుసు నీకు తెలీదని చూపించడం కోసం అడిగే ప్రశ్నలు. ఏహేమీ తోచక కుశల ప్రశ్నలనుకుంటూ అకుశలమైన విషయాలనడిగే ప్రశ్నలు, అక్కర్లేని విషయాలనడిగే ప్రశ్నలు, లేదా ఇర్రిలవెంట్ క్వెషన్స్ అసందర్భమైన ప్రశ్నలు. ఇటువంటి ప్రశ్నలు ఈ 3 రకాల ప్రశ్నలేవున్నాయో వాటిని మనం ఒకవేళ శుద్ధి చేసుకున్నామంటే, మనం మామూలుగా ప్రతిరోజు మాట్లాడే విషయాల్లో నుంచి ఇటువంటి ప్రశ్నలు లేకుండా క్లీనప్ చేశామంటే, ఇంక అక్కడి నుంచి జ్ఞానమే ఉంటుంది మనకు. అజ్ఞానం చాలా భాగం జారిపోతుంది. మనం అడుగుతున్న క్వెషన్స్‌లోనే ఎటువంటి విషయం ఉన్నది అని చూసుకుంటే, మనలో అజ్ఞానం ఎక్కడెక్కడ పైకొచ్చి ఉంటున్నదని చూసుకొని వాటిని తొలగించుకోవడానికి ఎంతో అవకాశం. నన్ను గూడా ఇన్ని రకాల ప్రశ్నలు అడిగేవాళ్ళుంటారు. నేను ఈ ప్రశ్నల్ని ఎట్లా అడ్రెస్ చేస్తానంటే, మొదటి రకం ప్రశ్న ఎవరైనా అడిగారనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత ప్రయత్నపూర్వకంగానైనా, ఎంత సహనంతో, ఎంత శ్రద్ధతో వాళ్ళకి సమాధానం చెప్తాను. నాకు తెలిస్తే చెప్తాను. తెలియకపోతే తెలుసుకొనొచ్చి చెప్తాను. వాళ్ళు తెలిసింది అనేదాకా చెప్తాను. వాళ్ళు ఎన్ని క్లారిఫికేషన్స్ క్వెషన్స్ అడిగితే అన్నీ చెప్తాను. ఫస్ట్ రకం ప్రశ్నని మాత్రం నేను చాలా జాగ్రత్తగా అడ్రెస్ చేస్తాను. ఫస్ట్ రకం ప్రశ్న అడిగిన వాడికి జవాబు చెప్పకుండా పోవడం అన్నది లేదు. ఐదో రకం ప్రశ్నలు ప్రశ్నలు గావు.
అవి ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్. క్వెషన్ ఫార్మాట్‌లో ఉంటుంది స్ట్రెస్ చేయడం కోసం. కాబట్టి దాని గురించి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. మిగిలిన 3 రకాలుంటాయి చూసారా? ఎవరైతే అసందర్భమైన ప్రశ్నలు అక్కర్లేకుండా ఒకటి మాట్లాడుతుంటే ఇంకో దాని గురించి క్వెషన్ చేస్తే, ఏమనండి నాకు తెలీదు మీరే వెళ్లి కనుక్కోండి అని చెప్తాను. చాలా క్లియర్‌గా వాళ్ళనే వెళ్లి కనుక్కోండి నాకు తెలీదు అని చెప్తాను. జవాబు తెలిసినా చెప్పను, తెలియకపోయినా చెప్పను. పనికిమాలిన అసందర్భమైన ఇర్రిలెవెంట్ క్వెషన్స్‌కి అన్నింటికి క్వెషన్ అడగగానే జవాబు చెప్పాలని పరిగెత్తను నేను. అనవసరంగా వృధా ప్రయాస, అనవసరంగా శ్రమ. తర్వాత ఆ పనికిమాలిన ప్రశ్నల గ్రూపు 3 ఉన్నాయి గదా! అందులో ఎవరైతే వ్యర్థమైన, అసందర్భమైన ప్రశ్నలు వేస్తారో వాటికి జవాబు చెప్పను. నాకు తెలీదండి మీరే కనుక్కోండి ఎవరైనా వెళ్లి అడగండి అని చెప్తాను. లేదా రెండో రకం ఉంటాయి. ఊరికనే అంతా బానే ఉందా? ఆరోగ్యం బావుందా? అన్నం తిన్నావా? అయితే ఏం జేస్తున్నావు? ఇంకా అక్కడే ఉన్నావా? ఆ! లేచావా? ఇట్లాంటివేవైనా అడిగితే, నాకు జాలనిపిస్తే, దయ అనిపిస్తే, పోనీలే అనిపిస్తే, నాకేం పని లేపోతే అవును. ఆ! అవును. అని అట్లాంటివేవైనా చెప్పి ముగిస్తాను. నాకా సమయంలో అది గూడా అనబుద్ధి అవ్వకపోతే అని గూడా అననింక. అని గూడా అనను. ఇంక తర్వాత ఆ పనికిమాలిన ప్రశ్నల గ్రూప్‌లో మూడోది రకం ఒకటుంది గదా! నాకు గాబట్టి తెలుసు. నీకు తెలిసేంటి నువ్వు చెప్పు చూద్దాం అని ఎవరైనా అహంకారంతోటి, అహంభావంతోటి నన్నడిగితే జవాబు చెప్పను. టోటల్ ఇగ్నోర్ జేస్తాను. ఈ రకంగా నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే అది ఏ గ్రూప్ అని ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేసి సార్టింగ్ చేస్తాను గాబట్టే, దాన్ని బట్టి ఫస్ట్ గ్రూప్‌లో ఉన్న క్వెషన్ అయితే గ్యారంటీగా జవాబు చెప్తాను. అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి, మిగిలిన పనులన్నీ మానేసి, ఇంక ఇక్కడే కూర్చొని దాని గురించే మాట్లాడతాను. మిగిలిన 3 రకాలు నా ఇష్టం ఉంటే మాట్లాడతాను. లేపోతే అసలు ఎంత ఇగ్నోర్ చేస్తానంటే, దీనివల్ల నాకు చాలా సమయం సేవ్ అవుతుంది. చాలా శ్రమ తగ్గుతుంది. చాలా ఫోకస్డ్‌గా నేను చెప్పదలుచుకున్న దాని మీద నేను దృష్టి పెట్టొచ్చు. అక్కర్లేని వాటన్నింటికి ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చోకుండా. నేనడిగే ప్రశ్నలు గూడా జాగ్రత్తగా అడుగుతాను. ఎవరైనా జవాబు చెప్తుంటే జాగ్రత్తగా వింటాను. నన్నెవరైనా ప్రశ్న వేస్తే గూడా అంత జాగ్రత్తగా వింటాను. మొదటి రకమైతే జవాబు జెప్తాను. మిగిలిన వాటికి చెప్తానని నమ్మకం లేదు. ఈ రకంగా నేను ప్రశ్నల్ని మెయింటైన్ జేస్తాను. ఇక్కడ గూడా ఆయన నిన్ను కుశల ప్రశ్నలు వేయడము ఉపపన్నం కాదు. ఎందుకు? అంటే నీకు కుశలము లేదా కుశలము లేదు అని చెప్తూ ఉన్నాడు. చిన్న విషయం గాదిది. చిన్న విషయం గాదు. కుశలమన్న విషయము మామూలు విషయం. కుశల ప్రశ్నలు వేయడము గురించి, కుశల ప్రశ్నలు వేయడము, కుశలం అడగడము, కుశలంగానే ఉన్నారా అండి అనడము అన్నది చిన్న విషయం గాదు. అది చాలా ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ లాగా ఉంటుంది ప్రపంచంలో. అసలు కుశల ప్రశ్న అంటే ఏమి? అసలు కుశలం అంటే ఏమి అని కూడా మనం చూసుకోవాలి. వచ్చే వారము కుశలం అంటే ఏమి? కుశల ప్రశ్న అంటే ఏమి? అని జాగ్రత్తగా విచారణ చేసి, ఈయనడుగుతున్న కుశల ప్రశ్నను తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి అసలు ఇంత సమయం పెట్టుకొని నేనెందుకు క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నానంటే, మనం వాళ్ళని వీళ్ళని ఏవేవో అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాము. ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. కొంతమంది జవాబు చెప్తారు. కొంతమంది విసుక్కుంటారు. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది పట్టించుకోరు. ఎందుకో అర్థం గాదు. నేనంత శ్రద్ధగా క్వెషన్ అడిగితే, "ఏవండీ ఆరోగ్యం బాగుందా అండి?" అని అడిగితే గూడా వాడెందుకో జవాబు జెప్పడు. లేకపోతే వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఉంటే నేనొక ప్రశ్న అడిగితే వాళ్ళు కంప్లీట్‌గా ఇగ్నోర్ జేసి వాళ్ళేది మాట్లాడుకుంటున్నారో అదే కంటిన్యూ చేస్తారు ఎందుకో. ఎందుకు అంటే నువ్వు అసభ్యమైన క్వెషన్ అక్కడ సందర్భం గాని క్వెషన్ అడిగుంటావు. అందుకనే వాళ్ళు ఇగ్నోర్ జేసుంటారు. నువ్వు అక్కర్లేని పనికిమాలిన కుశల ప్రశ్న అడుగుంటావు. కాబట్టి వాళ్ళకి చెప్పబుద్ధేస్తే అంటారు. లేకపోతే చెప్పకుండా మానేస్తారు. ఈ రకంగా మనం అడుగుతున్న ప్రశ్నను బట్టి ప్రజలు రియాక్ట్ అవుతూ ఉంటారని అర్థమైతే, మన ప్రశ్నలనే మనం రుద్ది, రుద్ది శుద్ధి చేసామంటే, ఇంకవి రామ బాణాల్లాగా ఉంటాయి. వెళ్లి తగిలాయంటే ఆత్మను పట్టుకొనొస్తాయి. అట్లా ఉండాలి మన ప్రశ్న. అందుకోసము ఇంతగా నేను ఎందుకంటే ఇక్కడ కూర్చొని నాతో చదువుకుంటున్న వాళ్ళందరూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రశ్నకి యాక్చువల్‌గా మనం అడిగిన ప్రశ్నకే మళ్ళీ మనము సారీ నేను అనవసరంగా అడగాల్సొచ్చింది. అనవసరంగా అడిగాను అని మళ్ళీ మనమే చెప్పుకుంటాం. నాతోటి ఎన్ని సార్లు చెప్తూ ఉంటారట్లా. ఎందుకు అంటే ప్రశ్న అడిగిన తర్వాత జవాబు సరిగ్గా రాకపోయేసరికి
మనం ఒకవేళ సరైన ప్రశ్న అడగలేదో ఏమో అని మనకు తెలుస్తుంది. ఎందుకు సరైన ప్రశ్న అడగలేదు అని మనం ఒకవేళ విచారణ చేసుకునేందుకు అంత శక్తి కలిగితే, అటువంటి స్వయం ప్రతిపత్తి ఉంటే ఎంతో బాగుపడొచ్చు. మన ప్రశ్నను మనం ముందు అర్థం జేసుకోవాలి. మన మనసు మనం అర్థం జేసుకోవాలి. మన ప్రశ్న మనం అర్థం జేసుకోవాలి. మన మనసు మనకర్థం గాక, మనం అడిగే ప్రశ్నలు మనకర్థం గాక, మనం ఏదో వచ్చి రాని డ్రైవింగ్ తోటి పెద్ద లారీ ఏదో ఎక్కి, దాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అక్కడిక్కడ గుద్ది యాక్సిడెంట్‌లన్నీ జేసుకుంటాము. అట్లనే తెలిసి తెలియని ప్రశ్నలన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా అనర్థం కలుగుతుంది. ప్రశ్న దగ్గర అతి జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇవాళ దీని గురించి మాట్లాడడం అవసరమని నిర్ణయించుకున్నాను. ఇంక తర్వాత అసలు ఈయన అడుగుతున్నవి ఇంకా ఉన్నాయి. అసలు ఈ వచనంలో చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిని నెమ్మదిగా మనం బాగుపడడం కోసం, మన కోసం గదా ఇదంతా చెప్తున్నారు. కథ తెలుసుకుంటూ దాటుకుంటూ వెళ్ళడం గాదు. అందులో ఉన్న విషయాన్ని ఒకవేళ కూలంకషంగా పరిశీలించి నేను నాలో ఉన్న ప్రవృత్తులను, నాలోని ప్రత్యయాలను శుద్ధి చేసుకుంటే బాగుపడొచ్చు. అందుకని నేను చేసుకుంటూ ఉన్న నా సాధన మీకు దేనికైనా పనికొస్తే వాడుకోవచ్చు. లేకపోతే మీరు గూడా ఇగ్నోర్ జేయొచ్చు. సరే మరైతే ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.